నా బిడ్డలిద్దరూ రామలక్ష్మణులు అని నేను చాలా గొప్పగా చెప్పుకునేదానిరా. కానీ మీ మధ్యలో ఒకసారి శాశ్వతంగా విడిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో నేను నీతో ఇలా మాట్లాడాల్సి వస్తోందిరా. చూడమ్మా, రాముడు సీతమ్మ తల్లిని అడవి పాలు చేస్తుంటే అన్న మీద గౌరవంతో ఆనాడు లక్ష్మణుడు మాట్లాడలేకపోయాడు. భార్యకు దూరమై రామచంద్రుడు బాధపడుతూ ఉంటే నువ్వే పంపించి ఇప్పుడెందుకు బాధపడుతున్నావని నిలదీయలేకపోయాడు. అదే లక్ష్మణుడు తన భార్యతో విడిపోతుంటే రాముడు చూస్తూ ఊరుకుంటాడా అమ్మా? చిన్నవాడికి చెప్పే స్వేచ్ఛ ఉండకపోవచ్చు, కానీ పెద్దవాడికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. తమ్ముడు తప్పు చేస్తుంటే చెప్పాల్సిన బాధ్యత నాదమ్మా. వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు. ఈరోజు మన చెల్లి వల్ల వాళ్ళు విడిపోయే పరిస్థితి రాకూడదు. వీటన్నిటి గురించి ఆలోచించి నువ్వేమీ మనసు పాడు చేసుకోకరా. వాడేదన్నా అన్నాడంటే ఏదో బాధలో ఉండి మాట్లాడుంటాడు. అంతకు మించి నిన్ను అన్నాలని కాదు, నీకెదురు తిరగాలని కాదు. నేనసలు దాని గురించి ఆలోచించడం లేదక్కా. నా తమ్ముడిని అర్థం చేసుకోకుండా ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేస్తానని మీరెలా అనుకుంటున్నారు? వాడన్న మాటల్లో నేను వాడి బాధను మాత్రమే చూశాను. ఇక ఇవన్నీ వదిలేండమ్మా, ముందు జరగాల్సింది చూడండి. శౌర్యని తిట్టడమో, భయపెట్టడమో, బెదిరించడమో చేస్తే తనతో పాటు మనం కూడా బాధపడాలి. కానీ ఏదో ఒకటి చేసి తన పెళ్లి జరిపించాల్సిన బాధ్యత మాత్రం ఇంకా మనపైనుంది. ఆ పెళ్లి జరిగితేనే ఈరోజు నలుగురు ముందు తలదించుకునే పరిస్థితి నుంచి తలెత్తుకునే పరిస్థితి వస్తుంది. మన పరువు గురించి మన తల ఎత్తుకుని తిరగడం గురించో కాదు, ముఖ్యంగా శౌర్య మీద పడ్డ నింద తొలగిపోవాలి. అందుకే ముందు ఆ పని చూడండి. కానీ శౌర్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా. ఏదో ఒకటి మాట్లాడాలక్క. మగాడి మీద నింద పడితే తల్లిదండ్రులకో కట్టుకున్న భార్యకో సమాధానం చెప్తే సరిపోతుంది. కానీ ఓ ఆడపిల్ల మీద నింద పడితే అది ఒక్కరికి కాదు, 100 మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళ మాటలకి తలదించుకుని పోతూ ఉండాలి. ఆ పరిస్థితి మన చెల్లికి రాకూడదు. తన మీద పడ్డనిదని నిప్పులతో కడిగేసి తన పెళ్లి ఘనంగా చేయాలి. ఏ ఒక్కడు కూడా మన శౌర్య గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసి కడిగిన ముత్యంలో తనని అత్తారింటికి పంపించాలి. అక్క, శౌర్య మనందరినీ కాదని భూమితోనే ఈ విషయం చెప్పింది అంటే మనకంటే భూమి దగ్గరే తనకి స్వేచ్ఛ ఎక్కువ ఉందని. భూమి మాట వినే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే మీరు వెళ్ళి మాట్లాడడం కంటే భూమిని కూడా తీసుకువెళ్ళి సర్ది చెప్పిస్తే సరిపోతుంది. అలా చేస్తే శౌర్య మనసు మార్చుకుంటుందని నేననుకుంటున్నాను. సరేరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఒకసారి భూమిని తీసుకెళ్లి తనతోనే మాట్లాడిస్తాను. తెలిసి చేసావో తెలియక చేసావో నీ వల్లే నాశనమైంది. నా పెళ్లిని ఆపేశావు. అందుకే అంటున్నాను, నువ్వే అంతా నాశనం చేశావని. భూమి, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. సమస్య నీతోనే మొదలైందని మాధవ్ అంటున్నాడు. కోపంలో మేము అన్నాము. ఆ సమస్యని పరిష్కరించే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. ఏంటదినా? శౌర్యతో నువ్వు మాట్లాడాలి. నువ్వు చెప్తేనే వింటుందని మా నమ్మకం. రాఘవ్ కూడా అదే చెప్పాడు. నా మీద అటువంటి నమ్మకాలేమీ పెట్టుకోవద్దునా. ఒక్కసారి పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకున్నాను. శౌర్య విషయంలో ఇంక నేనేం చేసినా ప్రయోజనం ఉండదు. లేదు భూమి, శౌర్యకి నువ్వంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు. తెలిసి తెలియని తనంలో తనేదో తప్పు చేసింది. అది తప్పని నువ్వు సర్ది చెప్తే
అది ఖచ్చితంగా వింటుంది. పద వెళ్దాం. సరే, ఒక్క నిమిషం ఉండండి వదినా. పాపం ఉదయం నుంచి తనేమీ తినలేదు. తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. ఎందుకే భూమి నువ్వంటే అందరికీ ఇష్టం. నువ్వెన్ని బాధల్లో ఉన్నా అవతల వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తావు. తన ఆకలి గురించి ఆలోచించావు కానీ నువ్వు తిన్నావా? నీ ఆకలి చంపుకొని అవతల వాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మంచితనం నీకు తప్ప ఎవరికుంటుంది? నా గురించి తర్వాత వదినా. ముందు శౌర్య ఒక్క ముద్ద తింటే అదే నాకు సంతోషం. వెళ్ళి భోజనం తీసుకొస్తాను.